ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే తెలంగాణ సమస్యలపై లోక్సభలో సామాన్యుడి గలం వినిపిస్తారని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన తనను గెలిపించాలని కోరారు. గత పాలకుల వైఖరి వల్ల నాగర్ కర్నూల్ అవసరాల మేరకు తప్ప అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనన్నారు. దేశంలో హింసలను ప్రేరేపిస్తూ మత కలహాలకు కేరాఫ్గా కమలం పార్టీ మారిందంటోన్న బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో మా పాలమూరు ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు, రాష్ట్ర పార్టీలు కావచ్చు, అలాగే జాతీయ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రచారంలో దూసుకుపోతున్నాయని చెప్పవచ్చు. అందులో భాగంగానే నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, చెప్పండి, మీరు ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు, ఎలాంటి స్పందన వస్తుంది? అద్భుతమైన స్పందన ఉంది, అపూర్వమైన స్పందన ఉంది. స్వచ్ఛందంగా అన్ని పార్టీలకు అతీతంగా ప్రజలు వచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఏదైతే మీరు ఐపీఎస్గా ఉన్నారు, మీ కుటుంబం కావచ్చు, మీ జీవితం కావచ్చు సాఫీగా సాగుతుంటుంది. అలాంటి ఐపీఎస్ని రాజీనామా చేసి ఈ యొక్క రాజకీయాలు రానికి ముఖ్య లక్షణం ఏంటి? ప్రజలు, నేను ఒక్కనే డెవలప్ అయితే కాదు, ప్రజలందరూ, పేద ప్రజలు, మరి ముఖ్యంగా అవకాశాలు లేని వాళ్ళు, అభివృద్ధికి దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందినప్పుడే నిజంగా నా జీవితానికి సార్థకత అనే ఒక గొప్ప విశ్వాసంతో నేను ఇక్కడికి వచ్చాను. బహుజన పార్టీలో మీరు కీలక నేతగా ఉన్నారు. బహుజన పార్టీని వీడి బీఆర్ఎస్లోకి జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి? బహుజనవాదం, తెలంగాణవాదం రెండు కలవాల్సిన చారిత్రక అవసరం ఈరోజు తెలంగాణలో ఉంది. అందుకొరకే నేను బహుజన్ సమాజ్ పార్టీ వీడి భారత రాష్ట్రంకి వచ్చిన. నాగర్ కర్నూల్ పార్లమెంట్కి సంబంధించి ఏడు కాన్స్టిట్యున్సీలో 2 బీఆర్ఎస్ మాత్రమే ఉన్నాయి. మిగతాది కాంగ్రెస్ 5 పార్లమెంట్లు అయితే 5 అసెంబ్లీ అయితే కాంగ్రెస్ ఉన్నాయి. ఎలా ముందుకు పోతున్నారు? ఎలా ఉంది మొత్తం? ఐ థింక్ ఈ ఎన్నికల యుద్ధం, పార్లమెంట్ ఎన్నికల యుద్ధం ప్రజలకు ద్రోహానికి, ప్రజల త్యాగానికి, మరి కొంతమంది చేసిన ద్రోహానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి, ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారా లేదా అనేది ఇక్కడ సమస్య కాదు. ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా ఈసారి 2 ప్రభుత్వాలను గద్దె దించాలని చూస్తున్నారు. అందుకొరకు నాకు ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా అనేది పెద్ద సమస్యగా అనిపించడం లేదు. ఆయన ఎక్స్ఎమ్మెల్యేలు చాలా గొప్పగా పనిచేస్తున్నారు, ఉన్న ఎమ్మెల్యేలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. తప్పకుండా వాళ్ళు ఓడిపోయి ఉండొచ్చు కాంగ్రెస్ అబద్ధాల వల్ల, కానీ వాళ్ళంతా కూడా ప్రజల మధ్యలో ఉన్నారు, ప్రజలు కష్టపడుతున్నారు. అందుకొరకు ప్రజలందరూ కూడా వాళ్ళనే కోరుకుంటున్నారు. మా సభలకు వచ్చిన స్పందన చూస్తేనే మీకు అర్థమైపోతుంది. చివరిగా, ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి గెలిపిస్తే ఢిల్లీలో ఎలాంటి గొంతు వినిపిస్తారు? ప్రతిరోజు నాగర్ కర్నూల్ పేరు ఢిల్లీలో మారుమోగుతూనే ఉంటుంది. ఢిల్లీలో ఉండే 2100 స్కీమ్స్ అన్నిటికీ కూడా పైలట్ ప్రాజెక్ట్గా నాగర్ కర్నూల్ ఉంటుంది. నాగర్ కర్నూల్ అనేది ప్రతిరోజు కూడా ప్రతి స్కీమ్లో కూడా పైలట్ ప్రాజెక్ట్ ఉండే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలు కానీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ దాదాపు 2000 పథకాలు ఉంటాయి. ఆ 2000 పథకాల్లో ప్రతి చోట కూడా నాగర్ కర్నూల్ పేరు ఉంటట్టుగా చూస్తాం. దానివల్ల నాగర్ కర్నూల్కు 1000 కోట్ల రూపాయలు నిధులు వస్తాయి. దానివల్ల ఈ ప్రాంత ప్రజలకు లాభం అవుతుంది. ఈ ప్రాంతాల్లో అచ్చంపేట నుంచి కల్వకుర్తి కానీ, కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి, గద్వాల, అలంపూర్, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క నైసర్గిక స్వరూపం ఉంది, రాజకీయ సంస్కృతి ఉంది. అందుకొరకు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుంచే ప్రయత్నం నేను చేస్తాను. ఓవరాల్గా చూసినట్లయితే నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిస్తే ఏదైతే అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతానని, అంతేకాకుండా నాకు అసెంబ్లీ సెక్టర్లతో సంబంధం లేదు, ప్రజల నుంచి మళ్ళా మంచి స్పందన వస్తుంది, ఎట్టి పరిస్థితి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సీటు గెలవబోతున్నా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ షౌకత్తో రహీం 6